ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుచుండవలెను. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలు. చెడ్డకాలం దాపురించక ముందు, నీవు ముసలవాడవు కాకముందు, నా జీవితం వృధా చేసుకున్నాను అని నువ్వు వాపోయే వయస్సు రాకముందు, నువ్వింకా యవనావస్థలో ఉండగానే నీ సృష్టికర్తని నీవు గుర్తు చేసుకో. సూర్యచంద్రులు నక్షత్రాలు నీ కంటి దృష్టికి ఆనని కాలం దాపురించక పూర్వం, నువ్వింకా యవ్వన ప్రాయంలో ఉండగానే నీ సృష్టికర్తని నీవు జ్ఞాపకం చేసుకో. ఒక తుఫాను తర్వాత మరొక తుఫాను వచ్చినట్లే కష్టాలు పదే పదే వస్తాయి. ఆ వయస్సులో నీ చేతులు శక్తిని కోల్పోతాయి, నీ కాళ్ళు బలము లేక వంగుతాయి, నీ పళ్ళు ఊడిపోతాయి, నువ్వు నీ ఆహారం నమలలేవు, నీ కళ్ళు మసకబారతాయి, నీ వినికిడి శక్తి మందగిస్తుంది, వీధిలోని శబ్దాలు నీకు వినిపించవు, నీ గోధుమలు విసిరే తిరగలి శబ్దం కూడా నీకు వినిపించదు, స్త్రీలు పాడే పాటలు కూడా నీవు వినలేవు. అయితే పక్షులు చేసే కిలకిల రావానికే నీకు వేకువజామునే మెలకువ వచ్చేస్తుంది, మరెందుకో కాదు, నీకు నిద్ర రాదు. అందుకే ఎత్తైన ప్రదేశాలంటే నీకు భయం వేస్తుంది. నీ దోవలో ఏ చిన్న వస్తువు ఉన్నా దాని మీద కాలు వేస్తే ఎక్కడ బోల్తా పడిపోతానేమో అని నీకు బెదురు కలుగుతుంది. నీ జుట్టు నరిసి బాదం చెట్టు పూతలా కనిపిస్తుంది. నువ్వు కాళ్ళీడ్చుకుంటూ మిడతలా నడుస్తావు. నీవు నీ కోరికను కోల్పోతావు. అప్పుడిక నువ్వు నీ శాశ్వత నివాసానికి అనగా సమాధిలోకి పోతావు. నీ శవాన్ని సమాధికి మోసుకు వెళ్తూ విలాపకులు వీధుల గుమికుడి శోకనాలు పెడతారు. మరణం. నీ వెండి మొలతాడు తెక్కక ముందే, బంగారు గిన్నె నలగక ముందే, బావి దగ్గర పగిలిన మట్టి కుండలా నీ జీవితం వృధా కాకముందే, పగిలి బావిలో పడిపోయిన రాతి మూతల నీ జీవితం వృధా కాకముందే, నీ యవ్వన కాలంలోనే నువ్వు నీ సృష్టికర్తను స్మరించుకో. మట్టిలో నుండి పుట్టిన నీ శరీరం నువ్వు మరణించినప్పుడు తిరిగి ఆ మట్టిలోనే కలిసిపోతుంది. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన నీ ఆత్మ నువ్వు మరణించినప్పుడు తిరిగి ఆ దేవుని దగ్గరికే పోతుంది. అంతా వ్యర్థం, శుద్ధం, అర్ధరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చేయడం అంటాడి ప్రసంగి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.